నవ్వులు పండించబోతున్నటువంటి ఇమాన్యుయల్. హాయ్ అండి అందరికీ. ఫస్ట్ టైం నాకు కాళ్ళు వణుకుతున్నాయి స్టేజ్ మీద మాట్లాడటానికి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అండ్ మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. బట్ నేను ఈ సినిమా గురించి గమ్ గమ్ గణేష గురించి చెప్పాలంటే మెయిన్లీ ఇద్దరు గురించి చెప్పాలి. ఒకటి ఉదయ్ బొమ్మిశెట్టి అన్న గురించి, రెండు మా ఆనంద్ అన్న గురించి. సో ఫస్ట్ ఉదయ్ అన్న గురించి చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నన్ను నమ్మినందుకు, అంటే ఇంత పెద్ద క్యారెక్టర్కి నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ లిటిల్ బిట్ కొంచెం ఎమోషన్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను అటు సైడ్ నుంచే ఈ స్టేజ్ చూసేవాడిని, కానీ ఫస్ట్ టైం ఇటు సైడ్ నుంచి అటు స్టేజ్ చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ అన్న, ఇదంతా నీ వల్లే. ఉదయ్ అన్న గురించి చెప్పాలి. ఈ గమ్ గమ్ గణేష గురించి చెప్పాలంటే ఉదయన్న కన్న కళ ఈ గమ్ గమ్ గణేష, ఉదయన్న పడ్డ కష్టం ఈ గమ్ గమ్ గణేష, ఉదయన్న కార్చిన కన్నీరు ఈ గమ్ గమ్ గణేష. సో ఈ గమ్ గమ్ గణేష 31న రిలీజ్ అవుతుంది. నువ్వు కన్న కళ 31న నెరవేరబోతుంది. నువ్వు కార్చిన కన్నీరు అదే రోజు ఆనంద బాష్పాలుగా రాబోతున్నాయి. నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం 31వ తారీఖున రాబోతుంది. గుర్తుపెట్టుకోన్నా. ఉదయ్ అన్న దగ్గర అంటే నేను జబర్దస్త్లో కొన్ని స్కిట్లు రాశానండి. కొంచెం రైటింగ్ ఏదో నేను రాయగలను అనే ఒక కాన్ఫిడెంట్ ఉండేది నాకు. ఉదయన్న దగ్గరకు వచ్చాక అది శాంతం పోయింది. అంటే ఇలా కూడా రైటింగ్ రాస్తారా, ఇలా కూడా ఒక కామెడీ ట్రాక్ రాయొచ్చా అని నేను ఆయనతో లవ్లో పడిపోయాను. అంత మంచి కామెడీ రైటింగ్ అండ్ అంత మంచి రైటింగ్ ఉంది ఉదయన్న దగ్గర. ఆన్ సెట్ ఏదన్నా ఒక పంచ్ మీరు ట్రేజర్లో చూశారు, వాటాలు పంచ్, అది ఆన్ సెట్ అప్పటికప్పుడు వాడికి నోరు తిరగకపోతే దాన్ని ఎలా అయినా పంచ్లా మార్చాలని అక్కడక్కడక్కడ తిరిగి అప్పటికప్పుడు రాచి ఆ పంచ్ రాయటం జరిగింది ఉదయన్న. సో అది ట్రేజర్ మొత్తం దుమ్ము లేపింది ఆ పంచ్. సో చాలా రీల్స్లో కూడా వైరల్ అయింది. సో ఉదయన్న లవ్ యూ ఆల్వేస్. ఈ సినిమాలో అంటే మనం బేసిక్గా కామెడీ సినిమాల గురించి మాట్లాడుకుంటే మనకు బాగా గుర్తొచ్చే వెంకీ సినిమా, అది గుర్తొచ్చింది ట్రైన్ సీన్. అవి అందులో కొన్ని క్యారెక్టర్ల పేర్లు గుర్తుండిపోతాయి మనకి. గజాల, బొక్క గారు అనే కొన్ని క్యారెక్టర్ల పేరు, నాగరాజు గారు, అలా క్యారెక్టర్ల పేర్లు గుర్తుంటాయి. బికాజ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ అంత బాగుంటుంది కాబట్టి. ఈ సినిమాలో కూడా మీరు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత క్యారెక్టర్ పేర్లు గుర్తుంటాయి. రుద్ర అని, శంకర్ అని, గణేష్ అని, ఆర్గన్ డేవిడ్ అని, అలా అందరు పేర్లు గుర్తుంటాయి. అంత మంచి క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేసేవన్న. దాదాపుగా ఒక 15-20 మంది ఉంటారు. అందరికి సపరేట్ ట్రాక్ ఉంటుంది. బేసిక్గా మనం అంటే వీడు ఇలా బిహేవ్ చేయాలి, వీడు ఇలా బిహేవ్ చేయాలి అని చెప్పేది ఆయనే. ఎందుకంటే ఆయన చెప్తేనే మేము అలా బిహేవ్ చేయగలం స్క్రీన్ మీద. సో 15 మంది బాడీ లాంగ్వేజ్లు ఆయన చేసి చూపించేవాడు, 15 మంది ఎలా బిహేవ్ చేయాలో ఆయన చేసి చూపించేవాడు. సో ఆయన వల్లే మేము ఇంత ఎనర్జీగా ఉండేవాళ్ళం. సో నైట్ 4 అయినా 5 అయినా ఆయన అంత చీరపిచ్చేవాళ్ళు ఆర్టిస్టులకి. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ అన్న, లవ్ యూ. 31వ తారీఖున మాట్లాడుకుందాం మిగతాది మనం పర్సనల్గా. లవ్ యూ ఆల్వేస్. ఇంకా నెక్స్ట్ ఆనందన్న గురించి మాట్లాడాలి. నేను అన్న పక్కన కూర్చున్నప్పుడు నాకు అలా నీళ్లు తిరుగుతున్నాయి బేసిక్గా. థ్యాంక్ యూ అన్న, నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. నిజంగా అంటే నేను ఇంత బాగా చేయగలను అని డైరెక్టర్ గారు నమ్మిన యాజ్ హీరోగా వీడు చేస్తాడా, స్టేజ్ మీద చేసేవాడు కదా, వీడు చేస్తాడా లేదా అని ఒక చిన్న డౌట్ ఉండొచ్చేమో. బట్ దాన్ని ఓవర్కమ్ చేసి లేదు వీడు చేస్తాడు అని వర్క్షాప్లో ఇంకా చెయ్యి, ఏదన్నా పంచులు వస్తే చెప్పురా ఇమ్ము మనం యాడ్ చేద్దాం అని చెప్పేసి ఆయన అప్పటికప్పుడు యాడ్ చేసినా కూడా నువ్వు చెప్పకుండా ఓకే ఈ పంచ్ నేనేసే కన్నా ఇమ్ముగాడు వేస్తే బాగా పేలిద్ది అని చెప్పేసి నాతో చెప్పించిన పంచులు కూడా చాలా ఉన్నాయి ఈ సినిమాలో. సో థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ అన్న, నువ్వు ఒప్పుకోవటం వల్లే నేను ఈ సినిమాలో ఉన్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ నువ్వు మంచోడు అన్న, చాలా మంచోడు. బేసిక్గా రౌడీ బాయ్స్ అంటారు కానీ వీళ్ళు చాలా మంచోళ్ళు అబ్బా. అంటే వాళ్ళతో జర్నీ చేస్తే నాకు తెలిసిద్ది. నిజంగా నేను ఒకవేళ అమ్మాయి పుట్టుంటే ఇప్పటికి నీకు ప్రపోజ్ చేసేవాడిని. అంత ఇష్టపడిపోతారన్నా నీతో ఎవరన్నా వర్క్ చేస్తే. అంత మంచోడు ఆనందన్న. మంచోడు అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే బేసిక్గా అందరికీ కొన్ని ఉంటాయి. అంటే నేను బేసిక్గా అందరూ వచ్చినప్పుడు హీరో గారు వస్తున్నారు అని అలా భయపడేవాడిని. కానీ నేను ఏం భయపడేవాడిని కదా, అబ్బా మా మామ వస్తున్నాడని క్యారీవన్లో గురుక్కుంటూ వెళ్ళిపోయేవాడిని. అంత క్లోజ్ అయ్యాడు నాకు. అండ్ మేము ఒక చోట రాచకొండ, అక్కడ ఫారెస్ట్ లాంటి ప్లేస్ అది, అక్కడ మేము షూటింగ్ చేస్తుంటే అక్కడికి బేసిక్గా కార్లు కానీ క్యారీవ్యాన్లు కానీ చాలా కష్టం కొండ మీద. బట్ ఒకటే క్యారీవ్యాన్, అది కూడా డ్రెస్ చేంజ్కి అలా ఒకటే క్యారీవ్యాన్ పెట్టారు. సో నాకు అనుకోకుండా ఆ రోజు హెల్త్ కొంచెం ప్రాబ్లం అయిపోయింది. అందరూ ఎండలో, ఫుల్ ఎండలో అది
ఆ షూట్ చేస్తున్నారు, నేను వచ్చి క్యారీవెన్లో కూర్చున్నా. ఏమైందిరా అని అడిగితే, అన్న నాకు కొంచెం సిక్ అయినట్టుంది, కడుపు అంతా ఎదులా ఉందంటే, సరేరా పడుకో అని చెప్పి. ఆయన ఫుల్ ఆ కొండంతా పైకెక్కి దిగి అంతా అలిసిపోయి ఉన్నారు ఆ రోజు. సో పడుకోరా పర్లేదు, నేను ఇక్కడ కూర్చుంటానులే అని అన్నారు. లేదులే అని అంటే, లేదు పడుకో పర్లేదు, నాకేం నిద్ర రావట్లేదు, నువ్వు పడుకో అని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని నన్ను పడుకోమని నా కాళ్ళ దగ్గర పడుకున్నారు. ఎవరబ్బా ఈ రోజులు ఇలాంటి హీరో ఉండేది. నిజంగా లవ్ యూ అన్న, లవ్ యూ సో మచ్. నాకు ఆ రోజు అనుకున్నా, అబ్బా ఇలాంటి మనుషులు అంటే ఇంత ఉండి కూడా డౌన్ చేస్తుంటారా అని. నిజంగా లవ్ యూ అన్న. నీతో ఆ షూటింగ్ చేసి ప్యాకప్ అయిపోయి కూడా గుర్తొచ్చేసేవాడు ఆ మనిషి, అంత మంచివాడు. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ అన్న, థ్యాంక్ యూ సో మచ్, నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సినిమాలో ఈ కెమిస్ట్రీ చూస్తారు మా ఇద్దరిది, వాళ్ళందరూ చెప్పినట్టే ఆ మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది. ఆ సినిమా డ్యామ్ షూర్ మీరు పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు శంకర్ గణేష్ల ఆ కెమిస్ట్రీని. థ్యాంక్ యూ సో మచ్ అన్న, వన్స్ అగైన్ ఆనంద్ అన్న. అండ్ మా ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలి. సారీ ఎక్కువ టైం తీసుకుంటున్నాను, నేను అనుకోవద్దు, క్షమించండి. వంశీ గారు, కేదార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికప్పుడు మమ్మల్ని చేర్ చేసి ప్రమోషన్స్లో కానండి ఏం చెప్పినా పర్లేదు మాన్యుల్, ఇది వర్కౌట్ అయితే చెయ్యి అని మాతో చేపించారు. అలా చేపించిన ఈ పాడ్కాస్ట్ ఇవన్నీ థ్యాంక్ యూ సో మచ్. మీరు దగ్గరుండి మమ్మల్ని చీరప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా సినిమాకి వన్ ఆఫ్ ద హీరో అని చెప్పొచ్చు చేతన్ భరద్వాజ్ గారు. అబ్బా ఇరక్కొట్టేశారు సార్ మ్యూజిక్. నేను ఈ సినిమా చూసినప్పుడు మైండ్ పోయింది నాకు మీ మ్యూజిక్ విని. సూపర్ సార్. లాస్ట్లో ఫైనల్లో మీరందరూ లేచి దండం పెడతారు, అలాంటి బీజియం ఇస్తారు. సూపర్ సార్, ఎర్రకొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్ అంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. అండ్ ఇంకా నాతో పాటు వర్క్ చేసిన మా కో ఆర్టిస్టులు ప్రిన్స్ యావర్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు వాడు ఈ సినిమాతో. తర్వాత రుద్ర అన్న, నేను రుద్ర అనే పిలుస్తాను, కృష్ణ చైతన్యాన్ని రుద్ర అన్న. అండ్ ఇంకా మా రుద్ర అన్న వెనకాల కూర్చుంటారు మహర్షి అండ్ చాలామంది. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. అండ్ మా హీరోయిన్స్, బ్యూటిఫుల్ హీరోయిన్స్, థ్యాంక్ యూ సో మచ్. ఆనందాన్ని కన్నా నన్నే బాగా చూసుకున్నారు సెట్లో, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ, ఇద్దరికి ఒకేసారి లవ్ యూ చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్ మాస్టర్ కుమ్మేశారు, ఏ రీల్స్లో చూసినా మీ పిచ్చిగా నచ్చేసేవి ఉంది. నేను చేయలేకపోయాను, సారీ, నాకు అంత డ్యాన్స్ రాదు కాబట్టి క్షమించండి, ఏమనుకోకండి. అండ్ అంజీ మాస్టర్ ఫైట్స్ చేజ్ సీక్వెన్స్ అదరగొట్టారు. ఒక సీక్వెన్స్లో అయితే నన్ను గుద్దేశారు కారు పెట్టి, బట్ పర్లేదు, ఈరోజు ఉండేవాడిని కాదు ఆ రోజు ఏదన్నా అయినట్టే. బట్ సూపర్ మాస్టర్ చేజ్ అదరగొట్టేశారు. ఇంకెవరినన్నా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. 31న మా సినిమా రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళండి, ఫ్యామిలీ మొత్తం వెళ్ళి. అంటే ఈ ఎండాకాలంలో బేసిక్గా నేను డైలీ సినిమాలు చూస్తాను. నేను కూడా ఒక్క సినిమాకి కూడా వెళ్ళలేకపోయాను బికాస్ ఆఫ్ తక్కువ ఉన్నాయి కాబట్టి సినిమాలు. సో ఈ వేసవి కాలంలో హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి కూర్చొని కడుపుబ్బా నవ్వుకొని వచ్చే సినిమా మా గమ్ గమ్ గణేష. సో తప్పకుండా వెళ్ళి ఈ 31st చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మేము నవ్వించే ఇమాన్యుయల్ నే చూసాం, కానీ ఇలా ఇమోషనల్ అయ్యే ఇమాన్యుయల్ ని ఫస్ట్ టైం చూస్తున్నాం. కాదు, ఒక్క నిమిషం, నాకు డౌట్ ఉంది యాక్చువల్లీ. అంటే ఇప్పుడు మన ఫ్రెండ్ లో ఒక సింగరో, డాన్సరో, రైటరో ఉన్నాడని కనుక్కోవచ్చు, ఒక దొంగ ఉన్నాడని ఎలా కనుక్కుంటాం అసలు? మీరు ఎలా కనుక్కున్నారు? అదే మా కెమిస్ట్రీ, మీరు సినిమాలో చూస్తారు. ఏం చేయబోతున్నాడో ముందే పసిగెట్టేస్తాను, అంత బాండింగ్ ఉంటుంది మాకు ఆ సినిమాలో. అండ్ మా మామకి నేనంటే ఎంత ఇష్టం అంటే టాటూ కూడా వేయించుకుంటాను నా పేరు. నాది కాదు, తేలుద్దాం ఆ టాటూ ఎవరి పేరో ఇవాళ తెలిసి తీరాలి అన్నట్టుందన్నమాట. ఓకే, దాని గురించి మాట్లాడదాం తర్వాత. అయితే గణేష్ మన సినిమాలో మెయిన్ రోల్ కదా. సో వినాయక చవితి అందరికి ఫేవరెట్ ఫెస్టివల్. మనకి పూజ దగ్గర నుంచి నిమజ్జనం వరకు బోల్డ్ మెమరీస్ ఉంటాయి కాబట్టి యువర్ ఫేవరెట్ మెమరీ ఆఫ్ వినాయక చవితి ఆర్ నిమజ్జనం ఏదైనా సరే. నేను ప్రసాదం టైంకి వెళ్ళే ఉండండి, పూజ అయిపోయి ప్రసాదం పెట్టే టైంకి వెళ్ళి ప్రసాదం, పులిహోర దద్దోజనం అవి ఉంటాయి కదా, అవి నాకు ఫేవరెట్. అండ్ ఊరేగింపులప్పుడు తప్పట్లతో వాటితో ఊరేగిస్తారు కదా, దాని ముందు డాన్స్ చేస్తా ఉంటాను. డాన్స్ రాదన్నారు ఇందాకే. అది డాన్స్ కాదండి, అది వేరే, అది చిన్నదే, వేరేది ఉంటుంది అది. ఇది డాన్స్, ఇది కూని అంటారు దీన్ని. ఇందులో గణేశుడితో ఏదన్నా మెమరీ ఉందా? ఇందులో మేము ఎక్కువ ట్రావెల్ అయింది ఆ గణేశునితోనే ట్రావెల్ అవుతాం సినిమా అంతా. సో చాలా మెమరీస్ ఉన్నాయి, చెప్పకూడదు అలాంటిది. ఏమిటో ఇంత అమాయకంగా, ఇంత ఇన్నోసెంట్ గా మాట్లాడడం నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. కొత్త ఇమాన్యుయల్ కనిపిస్తున్నారు ఇక్కడ నాకు. బట్ ఎనీవేస్, మేమైతే వెయిట్ చేస్తున్నాము మీ ఇద్దరి కామెడీని ఎంజాయ్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఇమాన్యుయల్ గారు. ఎస్, సో మరికా స్టేజ్ పైకి ఈ టీమ్ ని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చిన అతిథుల్లో ఒకరిని ఆలస్యం చేయకుండా వెల్కమ్ చెప్పేద్దాము.